సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ స్నేహితుడికి ఒక పెద్ద ఆపద రాబోతుంది తండ్రి. నువ్వు వెళ్ళి వాడితో చెప్పు, నేనున్నాను, నేను కాపాడుతాను అని చెప్పి వాడికి నేను ఎంతో చెప్పాను. అయినా సరే వాడు భయపడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి చెబితేనే వాడు వింటాడు. అందువల్ల నువ్వు వెళ్ళి చెప్పు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎప్పుడూ కూడా అండి బాబా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది భగవంతుడు నేరుగా ఎప్పుడు కూడా మన ఎదుట రారు. కాబట్టి ఎవరి మూలంగా అయితే వెళ్ళి వాళ్ళని కాపాడగలుగుతారో అలాంటి వాళ్ళని మన కళ్ళ ముందు కనిపించేలా చేస్తారనమాట. అలాగే ఒక స్నేహితుడి ద్వారా అతని ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్ళమని పురమాయిస్తున్నారండి. అలాగే బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనకు రాబోయే ఆపద నుంచి మనల్ని కాపాడడానికి బాబా ఉన్నారు అని మనం ఖచ్చితంగా నమ్ముతూ ఉంటాం. కానీ ఒక్కొక్క విషయంలో కొంత భయం అనేది ఉంటుంది. కొంతమందికి మనకి ఏదైనా ఆపద వస్తుందేమో, బయటికి వెళితే ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం. అలాంటిది ఒక ఫ్రెండ్ కండి నిజంగా ఇది జరిగిన కథ అనమాట. తన ఫ్రెండ్కి ఒక చిన్న ఆపద అనేది ఉంది. ఆ ఆపద డైరెక్ట్గా మనం వెళ్ళి భగవంతుడు మనతో చెబితే కనుక మనం ఎలా అయితే భయపడతామో అలాగే ఆపద నుంచి కాపాడడానికి కూడా ఆ ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ని, అంటే ఆ తెలిసిన ఫ్రెండ్ని పంపించడానికి బాబా పురమాయించిన ఒక కథ అండి. ఈ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ అండి ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత నమ్మకం అన్నమాట. అలాంటిది అతన్ని కాపాడడం కోసం ఈ బాబా ఇతన్ని పంపిస్తున్నారనమాట. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి, తన ఫ్రెండు వాళ్ళ అబ్బాయితో, అంటే చిన్న పసిబిడ్డ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి, తన వైఫ్ని, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి వేరే ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనమాట. అటువంటి సమయంలో తన మనసులో ఏదో అనిపిస్తూ ఉందండి, ఏదైనా ఒక అపాయం రాబోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు. అతనికి సాధారణంగానే బయటికి వెళితేనే కొంత భయం అనేది ఉంటుంది. అటువంటిది ఇలా ఇప్పుడు బయటికి వెళుతూ ఉన్న సమయంలో ఇంకాస్త కొంచెం దూరానికి బాగా లాంగ్లో వెళ్ళాల్సిన ఒక ప్రయాణం అండి ఇది. అలాంటి ప్రయాణంలో ఏదైనా ఆపద వస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ ఫ్రెండ్ని పంపిస్తారండి బాబా. అలా పంపించినప్పుడు ఫ్రెండ్ వెళ్ళి కలుస్తాడనమాట. అరే, నువ్వు ఇలా వేరే ఊరు వెళుతున్నావు కదా, నువ్వు చాలా ధైర్యంగా వెళ్ళు, బాబా ఉన్నారు, నేను కాపాడతారు, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి ఆ ఫ్రెండ్ వెళ్ళి చెబుతాడండి. ఇంకా చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు మనకి ఆ మాటలు వినేటప్పుడు ధైర్యంగానే అనిపిస్తుందండి. కానీ ఎక్కడన్నా ఒక్క నిమిషం అయినా సరే మన మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా డైవర్ట్ అయిన సమయంలో బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చి కాపాడారు అనేది. ఇంకా వీళ్ళు ఇలా లాంగ్ డ్రైవ్లో వెళుతూ ఉన్నారు. డ్రైవర్ని పెట్టించుకున్నారు. వెనకాలేమో భార్యాభర్తలు ఇద్దరు పసిబిడ్డను పెట్టుకొని వెనకాల కూర్చున్నారండి. ఇలా లాంగ్ డ్రైవ్లో వెళుతూ ఉన్నారు. మంచి వర్షం అండి. ఆ టైంలో బాగా మంచి వర్షం పడుతూ ఉంది. అలా వెళుతూనే ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నిజంగా చాలా చీకటి అండి. ఆ వర్షంలో కరెంటు కూడా లేదు. వర్షం పడుతూ ఉంది. బండి ఆగిపోయిందండి. డ్రైవర్ వచ్చేసి ఆ బండిని సరిచేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, ఈ వర్షంలో ఎవరు వచ్చి సహాయం చేస్తారు, ఎలా తీసుకువెళ్ళాలి, ఏమైంది డ్రైవర్ అని చెప్పేసి అతను అడుగుతూనే ఉన్నారు. ఆ డ్రైవర్ కూడా అమ్మ ఇప్పటికి స్టార్ట్ అయ్యేలాగా లేదు, ఏం చేయాలో మాకు తెలియటం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ వర్షంలోనే ఆగుతూ ఉంటారండి. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. కారులో కూర్చున్న పసిబిడ్డ కూడా ఏడవడం అనేది బిగించేస్తుందండి. అతను అసలే భయపడుతూ ఉంటాడనమాట. భార్యతో చెబుతూ ఉంటాడు, నేను వద్దని చెప్పానా, వినిపించుకున్నావా, చూడు ఇప్పుడు ఎంత రిస్క్లో పడ్డామో అని చెప్పేసి ఇంకా కూడా టెన్షన్లో భయపడుతూ తన భార్యను కూడా అరుస్తూ ఉంటాడండి. కొంతసేపటి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అండి, అంటే 2 గంటలు అయిపోయింది. ఇతను ఎప్పుడైతే ఇలా టెన్షన్ పడుతూ భార్యను అరుస్తూ ఉన్నాడో ఆ ఒక్క 10 నిమిషాలలో ఏమవుతుంది అనంటే, ఆ కారు ఆగున్న ఒక్క 1/2 కిలోమీటర్ దూరంలో అండి ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ పెద్ద చెట్టు ఆ కొమ్మ అనేది అది ఆ వర్షానికి కింద పడిపోవడం అనేది జరిగిందనమాట. అంటే అది కానీ ఆ కారు మీద పడి ఉంటే వీళ్ళు కనుక వెళుతూ ఉన్నప్పుడు అలాంటి ఒక కొమ్మ అనేది ఆ చెట్టు నుంచి పడి, అది చాలా పెద్ద చెట్టు అండి. అది కారు మీద పడితే డ్యామేజ్ అయిపోతుంది, కారులో ఉన్న వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. అందువల్ల ఆ కారుని బాబానే కావాలని ఆపించారండి. ఆపించిన తర్వాత ఎప్పుడైతే ఆ చెట్టు
అనేది ఇలా పడిపోయింది కాబట్టి ఆ తర్వాత పడిపోయిన తర్వాత అతను డ్రైవర్ లోపల కూర్చొని మళ్ళీ కొంతసేపు ఆగి దిగి చూస్తే వర్షం తగ్గుతుంది. అప్పుడు వెనక్కి వెళ్ళి సరిచేసి చూస్తాడండి, కారు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ దారిలో కాకుండా ఆ పక్కనున్న దారిలోంచి వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశానికి క్షేమంగా వెళ్ళి చేరుకుంటారనమాట. ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం ఏదో ఒక భయం వేస్తూ ఉంటుంది, ఎలా బయటపడతామా అని. ఖచ్చితంగా అండి బాబా ఆ క్షణంలో మనందరినీ కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరో ఒకళ్ళ దూరంలో రూపంలో మనకి ధైర్యాన్ని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు కనుక అలా ఆ టైంలో కారు నిలబడకుండా వెళ్తూ ఉంటే కనుక నిజంగా ఆ చెట్టు అనేది వాళ్ళ వెళ్ళే దారిలో కనుక అడ్డంగా పడిన ఆ చెట్టు కరెంటు లేక అది డ్రైవింగ్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ బండి అనేది స్క్రిట్ అవ్వటానికో ఏదో ఒక ప్రమాదం రాబోతుంది కాబట్టే బాబా ఆ కారుని ఆపించారండి. ఆ ఒక్క క్షణం కనుక, అంటే ఆ ఒక్క గంట సేపు కూడా మనం కొంచెం ఓపికగా ఉన్నట్టయితే కనుక మనకి తెలుసుండేది ఏం జరగబోతుందో. కానీ ఆ కొంచెం సేపట్లోనే మనం టెన్షన్ పడుతూ ఉంటాం, భార్యని తిడుతూ ఉంటాం, అయ్యో ఏమైపోతుందో టెన్షన్ పడుతూ ఉంటే ఎవరికైనా భయం అనేది ఉంటుందండి. కానీ ఆ టైంలో మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఆ భగవంతుడిని, సాయిరాముని మనం పిలవడమే, తలుచుకోవడం మాత్రమేనండి. ఎప్పటికైనా సరే మనకి ఎలాంటి ఒక ప్రమాదం వచ్చినా కూడా భయపడకుండా కొంచెం ధైర్యంగా ఉంటే చాలు, ఆ గండం నుంచి బాబా ఖచ్చితంగా మనల్ని గట్టెక్కిస్తారు. ఇంక ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ ఫ్రెండ్కి అర్థమవుతుందండి, నిజంగా భగవంతుడు ఉన్నాడు, ఆ సాయినాథుడు నన్ను కాపాడాడు అని చెప్పి ఫ్రెండ్ ద్వారా నాకు ధైర్యాన్ని చెప్పడానికి పంపించారు అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి గోగుల్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.